ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం దేవుని దయా హృదయాన్ని బయలుపరిచే ఒక అద్భుతమైన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. లోకంలో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులకు బ్యాంకులకు అప్పులు ఇస్తుంటారు, కానీ విశ్వాన్ని సృష్టించిన సర్వాధికారికే మనం అప్పు ఇవ్వవచ్చని గొప్ప సత్యాన్ని ఈ వచనం మనకు నేర్పుతుంది. ఈ లోకం సహాయం చేసేటప్పుడు కూడా తమకు తిరిగి ఏ లాభం వస్తుందో అని ఆలోచిస్తుంది. ఏమీ లేని పేదవారికి సహాయం చేస్తే మనకు తిరిగి ఏమొస్తుందిలే అని లోకం వెనకడుగు వేస్తుంది. కానీ దేవుని రాజ్యపు సూత్రాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ వాక్యం ద్వారా దేవుడు రెండు అద్భుతమైన సత్యాలను మనకు బయలుపరుస్తున్నాడు. ఒకటి, బీదలను కనికరించుట, యెహోవాకు అప్పిచ్చుట. సమాజంలో ఏ ఆధారం లేని కష్టాల్లో ఉన్న బీదలను కనికరించి వారికి మనం చేసే చిన్న సహాయమైనా, అది అన్నం పెట్టడం కావచ్చు, ఆర్థికంగా తోడ్పడడం కావచ్చు, లేదా ప్రేమగా మాట్లాడడం కావచ్చు, అది ఆ పేదవానికి చేసినట్లు కాదు, అక్షరాల దేవునికి అప్పిచ్చినట్లు అని వాక్యం చెప్తుంది. విశ్వానికి యజమాని అయిన దేవుడు పేదవారి పక్షాన నిలబడతాడు. మనం పేదవారికి సహాయం చేసినప్పుడు దేవుడు దానిని తన సొంత బాధ్యతగా స్వీకరించి తన ఖాతాలో వేసుకుంటాడు. ఉదాహరణకు, యేసుక్రీస్తు చివరి తీర్పు గురించి చెప్తూ ఇలా అన్నాడు: నేను ఆకలిగొన్నవాడనై ఉంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొన్నవాడనై ఉంటిని, మీరు నాకు దాహమిచ్చితిరి. ఈ నా సహోదరులలో అత్యల్పుడైన ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అని. ఇక్కడ యేసుక్రీస్తు పేదవారిని, ఆకలితో ఉన్నవారిని, చెరసాలలో ఉన్నవారిని తన సొంత ప్రతిబింబాలుగా చూపిస్తున్నాడు. మనం ఒక పేదవారికి సహాయం చేసినప్పుడు అది ఖచ్చితంగా యేసుకే చేస్తున్నామని ఆయన స్పష్టం చేశాడు. అలాగే దోపిడిదారులకు చిక్కి గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి తోటి మతస్థులు ఎవరూ సహాయం చేయలేదు. కానీ ఒక సమరయుడు, అనగా ఆ సమయంలో సామాజికంగా తక్కువగా చూడబడే వ్యక్తి ఆగి తన సొంత డబ్బుతో ఆ వ్యక్తికి చికిత్స చేయించాడు. ఆ సమరయుడు ఆ బాధితునిలో దేవుని స్వరూపాన్ని చూశాడు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడమే దేవునిని ప్రేమించడానికి నిజమైన మార్గమని యేసు ఈ ఉపమానం ద్వారా నేర్పాడు. ప్రియులారా, దేవుడు మన నుండి గొప్ప గొప్ప త్యాగాలను కోరుకోవడం లేదు. ఆయన కోరుకునేది కనికరము కలిగిన హృదయాన్ని. మనం ఎవరికైతే సహాయం చేస్తామో ఆ వ్యక్తి ద్వారా మనం దేవునితోనే లావాదేవీలు జరుపుతున్నాం. అంటే సహాయం చేసే ప్రతి క్షణం మనం దేవునితో కలిసి నడుస్తున్నట్లే. మంచి సమరయుడు తన సొంత డబ్బు, సమయం, శ్రమను వెచ్చించాడు. అంటే ప్రేమ అనేది మాటలలో మాత్రమే కాదు, అది చిన్నదైనా పెద్దదైనా మన చేతులలో కూడా కనిపించాలి. లోకమిచ్చే సహాయానికి తిరిగి లాభం ఆశిస్తుంది, కానీ దేవుని రాజ్యపు సూత్రం వేరు. మనం చేసే ప్రతి మంచి పనిని ఆయన తన చిట్టాలో రాసి ఉంచుకుంటాడు. నీవు కష్టాల్లో ఉన్నవారికి చేసిన ప్రతి మేలుకు నేను బాధ్యత వహిస్తాను అని ఆయన ఇస్తున్న హామీయే మనకు గొప్ప ధైర్యం. రెండవదిగా, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని ఉంది. మనం మనుషులకు అప్పు ఇస్తే వారు ఎగ్గొట్టవచ్చు లేదా తిరిగి ఇవ్వలేకపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవునికి మనం అప్పు ఇస్తే ఆయన ఎన్నటికీ రుణపడి ఉండడు. మనం చేసిన ఆ ఉపకారమునకు ఆయన ఖచ్చితంగా ప్రత్యుపకారం చేస్తాడు. దేవుడు తిరిగి ఇచ్చేటప్పుడు వడ్డీతో కలిపి మన ఊహకు అందని రీతిలో, అనగా అది ఆరోగ్యం రూపంలో కావచ్చు, వృత్తిలో దీవెనల రూపంలో కావచ్చు, కుటుంబంలో సమాధానం రూపంలో కావచ్చు, అది సమృద్ధిగా కుమ్మరిస్తాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలాన్ని లోకంలో ఎవ్వరూ ఆపలేరు. ఉదాహరణకు, సారెపాతుకు చెందిన ఒక విధవరాలు తన దగ్గర ఉన్న చివరి పిడికెడు పిండిని, కొంచెం నూనెను దైవజనుడైన ఏలియాకు ఇచ్చింది. ఆ సమయాన కరువు ఉంది. అది ఆమెకు చివరి భోజనం. కానీ దేవుని మీద నమ్మకంతో ఆమె ఆ త్యాగం చేసింది. దేవుడు ఆమె చేసిన చిన్న త్యాగానికి ప్రతిఫలంగా కరువు తీరే వరకు గిన్నెలో పిండి తగ్గలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆమె ఊహించని రీతిలో ఆమెకు సమృద్ధిని ఇచ్చాడు. అలాగే జక్కయ్య సుంకపు వసూలు చేసేవాడు. యేసును తన ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత తనకున్న ఆస్తిలో సగభాగాన్ని పేదలకు ఇస్తానని, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు తిరిగి ఇస్తానని ప్రకటించాడు. జక్కయ్య తన హృదయాన్ని, తన ఆస్తిని దేవుని పనికి అప్పగించిన మరుక్షణమే యేసు అతని ఇంటికి రక్షణ వచ్చింది అని ప్రకటించాడు. లోకపరమైన ఆస్తి కంటే గొప్పదైన నిత్య జీవము అనే అత్యున్నత ప్రతిఫలాన్ని జక్కయ్య పొందుకున్నాడు. ప్రియులారా, ఈ ఉదాహరణల ద్వారా మనం గమనించాల్సిన ఒక స్పష్టమైన సత్యం ఏంటంటే, దేవునితో చేసే లావాదేవీ ఎప్పుడూ నష్టాన్ని మిగల్చదు. మనుషులకు ఇచ్చే అప్పు తిరిగి వస్తుందో రాదో అన్న సందేహం ఉండవచ్చు, కానీ
దేవునికి ఇచ్చే ప్రతి అడుగు, మనం చేసే ప్రతి చిన్న సహాయం, అనగా అది ఒకరికి అందించిన భోజనం కావచ్చు, దేవుని పనికి సమర్పించిన సమయం కావచ్చు, లేదా కష్టాల్లో ఉన్నవారిని ఓదార్చిన మాట కావచ్చు, వాటన్నింటినీ ఆయన లెక్కించుకుంటాడు. దేవుడిచ్చే ప్రతిఫలం మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక విధవరాలికి కరువు కాలంలో ఆహారంగా, ఒక జక్కయ్యకు పాపపు బ్రతుకు నుంచి రక్షణగా ఆయన ఆశీర్వాదం సాక్షాత్కరించింది. కాబట్టి ఇకపై మీ చేతులు ఎవరికైనా సహాయం చేయడానికి ముందు వచ్చినప్పుడు అది కేవలం మనిషికి ఇస్తున్నాం అనుకోకండి. మీరు దేవునికే అప్పుగా ఇస్తున్నారని నమ్మండి. ఆ నమ్మకమే మీరు ఇచ్చే ప్రతిదానికి దేవుడు మీకు సమృద్ధిని, సమాధానాన్ని మరియు మీ ఊహకందని అద్భుతాలను వడ్డీతో సహా తిరిగిస్తాడు. దేవుడు మీ హృదయానికి ఎల్లప్పుడూ బీదలను, దిక్కులేని వారిని కనికరించే దైవిక ప్రేమను స్థిరపరచునుగాక. లోకపు స్వార్థము నుండి, సంకుచిత మనస్తత్వము నుండి మీ మనస్సును తప్పించునుగాక. దేవుడే స్వయంగా మీ ప్రతి ఉపకారమును జ్ఞాపకముంచుకొని మీ వృత్తి జీవితాన్ని, మీ నైపుణ్యాలను మరియు మీ కుటుంబాన్ని పరలోకపు శ్రేష్టమైన ప్రత్యుపకారములతో సమృద్ధిగా నింపి ఆశీర్వదించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బీదలను కనికరించువాడు నీకు అప్పిచ్చువాడని, వాని ఉపకారమునకు నీవు ప్రత్యుపకారము చేయుదువని, మేం ఒక పేదవారికి సహాయం చేసినప్పుడు అది ఖచ్చితంగా నీకే చేస్తున్నామని నీవు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, లోకం ఇచ్చే సహాయానికి తిరిగి లాభం ఆశిస్తుంది, కానీ నీ రాజ్యపు సూత్రం వేరు గనుక మేం చేసే ప్రతి మంచి పనిని నీవు నీ చిట్టాలో రాసి ఉంచుకుంటావు గనుక మా చుట్టూ ఉన్న పేదవారిని, కష్టాల్లో ఉన్నవారిని కేవలం మనుషులుగా కాకుండా నీ ప్రతిబింబాలుగా చూసే గొప్ప హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, మా చేతి పనులను, మా వృత్తిని ఆశీర్వదించి మేము ఇతరులకు అండగా నిలిచే స్థాయికి మమ్మల్ని హెచ్చించి, మేము చేసే ఈ చిన్న చిన్న ఉపకారములకు నీవు ఇచ్చే ప్రత్యుపకారము మాకు, మా ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు చేసి, మేము నీ పరలోక రాజ్యమునకు వారసులుగా సిద్ధపరచబడినట్లు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని హృదయపూర్వకముగా నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కనికరము కలిగిన బిడ్డలుగా మార్చి, వారు ఇతరులకు ఇచ్చే ప్రతి సహాయము 1000 రెట్లు వారి జీవితాలలో దీవెనలుగా కుమ్మరింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.